సరే అయితే స్వతంత్ర భారత చరిత్రలో మొత్తం ప్రధానులందరిలో కూడా నెంబర్ 1 ప్రధాని ఎవరు అనే టాపిక్ వస్తే కనుక దానిపై ఇప్పటివరకు కూడా ఎన్నో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మీ దృష్టిలో ఈ స్వతంత్ర భారత చరిత్రలో నెంబర్ 1 ప్రధాని మోదీ కావచ్చు అని మీరు అంటారా? ఎస్ అండి. ఇప్పుడు 1947 ఆగస్టు 15వ తారీఖున జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పటి వరకే 14 మంది వ్యక్తులు ప్రధానులుగా పనిచేశారు. ఇందులో కొంతమంది మూడవసారి, వాజ్పేయి రెండవసారి, ఇప్పుడు మోడీ గారు అయితే మూడవసారి, నెహ్రూ మూడవసారి పనిచేశారు. కానీ 14 మంది వ్యక్తులు ఇప్పటి వరకే ప్రధానులుగా పనిచేయడం భారతదేశంలో మనం చూసుకోవచ్చు. ఇందులో నెంబర్ 1 ప్రధాని ఎవరు అనేది చెప్పడం చాలా కష్టం. కానీ అందరూ అనుకుంటారు ఏదో ఇప్పుడు నెంబర్ 1 ప్రధాని ఎవరంటే ఇప్పుడు నెహ్రూ అంటే నువ్వు కాంగ్రెస్ ఫేవరు, ఇప్పుడు మోడీ అంటే బీజేపీ ఫేవరు, ఇలా మాట్లాడతారు. బట్ ఏ ప్రాతిపదికన మనం చెప్పాలనేది ఇంపార్టెంట్. వాట్ ఆర్ ది యాడ్స్టిక్ మెజర్స్ బేస్డ్ ఆన్ విచ్ వీ హ్యావ్ టు డిసైడ్ హూ ఇస్ ద నెంబర్ 1 ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సో ఫార్ అనేది మనం చూస్తే, అంటే ఇప్పటి వరకు భారత ప్రధానులు 14 మందిలో నెంబర్ 1 ప్రధాని ఎవ్వరు అని నిర్ధారించడానికి కొన్ని ప్రాతిపదికలు ఉండాల్సిందే. ఆ ప్రాతిపదికల్లో మొట్టమొదటిగా నేనైతే ఆల్మోస్ట్ 10 ప్రాతిపదికలు అయితే నేను తీసుకోదలసిన, ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా పాలన జరగాలి. అలా ఎవరు చేశారనేది ఫస్ట్ నిర్ధారించబడాలి. తర్వాత సమ్మిళిత అభివృద్ధి, భారత ప్రజాస్వామ్య పరిపుష్టత, తర్వాత నిస్వార్థ సేవ, ఎంతకాలం వాళ్ళు పరిపాలించారనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. కానీ అది ఒకటి. విదేశీ తర్వాత డెవలప్మెంట్, అభివృద్ధి పదం ఎలా వెళ్ళింది, భారత ప్రజాస్వామ్య పరిపుష్టత, భారత రాజ్యాంగం ఇంకా అభివృద్ధి చెందిందా పరిణామక్రమంగా, తర్వాత వ్యవసాయం ఎలా ఉంది, కింది వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయాలు ఎలా సిద్ధించాయి, వీటనుక దేశ రక్షణ ఎలా చేశారు, విదేశాంగ విధానం, వీటన్నిటి ప్రాతిపదికగా మనం అందరు ప్రధానులు ఎలా ఎలా పనిచేశారో చూడాలన్నమాట. ఒక రకంగా సుదీర్ఘ చర్చ, ఇది చాలా విస్తృతమైన చర్చ. అంటే 1947 కాదండి, అంతకుముందు భారతదేశ చరిత్ర, స్వతంత్రోద్యమంలో ఎలా నడిచింది, తర్వాత స్వతంత్ర భారత పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో ఇండియా ఎలా వెళ్ళింది, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, సైకలాజికల్గా, మనస్తత్వ భారతీయుల మనస్తత్వం ప్రకారం, ఫిలసాఫికల్గా, ఇలా అన్ని విధాలుగా, అన్ని కోణాల్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని కోణాల్లో భారతదేశ సమగ్రాభివృద్ధి ఒక్కొక్క ప్రైమ్ మినిస్టర్ కాలంలో ఎలా వెళ్ళింది అనే చూసి మాత్రమే మొట్టమొదటి నెంబర్ 1 ప్రైమ్ మినిస్టర్ ఎవరో మనం నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నమాట. అంత విస్తృతమైన అండర్స్టాండింగ్ కూడా మాకు చెప్పేవాళ్ళకు కూడా చాలా అవసరం. ఇక్కడ ఎటువంటి పక్షపాత ధోరణి ఉండకూడదు. అన్బయాస్డ్గా, నిష్పాక్షపాతంగా జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో విస్తృత చర్చలు జరుగుతాయి. కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అంటారు, బీజేపీ వీళ్ళు అంటారు, లెఫ్ట్ అరే మాది మొరార్జీ దేశాయిలు అంటారు. ఎంత వచ్చినా భారతదేశం మాత్రం, చరిత్ర మాత్రం చాలా నిష్పాక్షపాతంగా చరిత్రలో తీర్పిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా చూస్తే మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని లాల్ బహదూర్ నెహ్రూ. ఈ నెహ్రూ 1947 నుంచి 1964 వరకు సుమారు 16 సంవత్సరాలన్నర పాటు, 300 రోజుల పాటు ఆయన పరిపాలన చేశారు. ఆయన కాలంలో మొట్టమొదటి డెమోక్రటిక్ ఎలక్షన్స్ 3 ఎలక్షన్స్ సక్సెస్ఫుల్గా నిర్వర్తించారు. తర్వాత నెహ్రూ పాలనలోనే 1947 అంటే ఆల్మోస్ట్ 1946 డిసెంబర్ 9 నుంచి 1990 వరకే, 9th వరకే భారత రాజ్యాంగ చరిత్ర నడిచింది. అంటే మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రస్తుతం మనం పరిపాలించుకుంటున్న రాజ్యాంగ రచన ఆయన కాలంలో నడిచింది. 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలన అంతమైన తర్వాత ఒక దేశ నిర్మాణం అనేది నడిచింది. ప్రస్తుత భారతదేశానికి ఒక స్వరూపం, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అనేది ఆయన కాలంలో సిద్ధించింది. రాజ్యాంగం అమల్లోకి రచన, రాజ్యాంగం అమల్లో పెట్టడం, రాజ్యాంగ సంస్థల ప్రక్షాళన అమలు అనేది కూడా ఆయనే చేశాడు. ప్రతి విషయంలో రిప్రజెంటేటివ్ యాక్ట్స్, అన్ని చట్టాలు అన్నీ కూడా ఆయన కాలంలో వచ్చింది. అంటే ప్రస్తుత ఆధునిక ప్రజాస్వామ్య భారతదేశం, ఆధునిక ఆర్థికంగా కూడా భారతదేశం, సాంస్కృతికంగా ఆయన కాలంలో పునాది వేయబడింది. కాబట్టి నెహ్రూని మించిన ప్రైమ్ మినిస్టర్ ఉంటారండి? తర్వాత నెహ్రూ ఈజ్ ఎ విజనరీ. తర్వాత ఐఐటీలు చూసినా, ఇస్రో చూసినా, ఇప్పుడు చెప్పుకున్న ఇప్పటికి 2026కి మనం గొప్పగా చెప్పుకుంటున్న ఇస్రో స్థాపన నెహ్రూ కాలంలో జరిగింది 1963. తర్వాత బాబా అటామిక్ రీసెర్చ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, 3 స్టేజ్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్, వీటి అణు రియాక్టర్లు, వీటన్నిటికీ మూలం విక్రమ్ సారాభాయిని స్పేస్కి, తర్వాత బాబా తీసుకొచ్చి ఆయన అణు శాస్త్రవేత్తలకు ఆయనే ప్రాతిపదిక ఇచ్చాడు. ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్న ఐఐటీని స్థాపించుకునే
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్థాపించింది నెహ్రూనే. ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటున్న బాక్రానంగలో, హిరాకుడ్డు, నాగార్జున సాగర్ లాంటి డ్యామ్స్ని భారతీయుల్ని రెచ్చగొట్టి ఆ టైంలో భారతీయుల ద్వారా ఒక స్వరూపాన్ని తీసుకొచ్చింది నెహ్రూయే. తర్వాత ప్రణాళికలు, ఇప్పుడు ఆర్థిక అభివృద్ధికి ప్రణాళికలు, ఇప్పుడు వ్యవసాయానికి గ్రీన్ రెవల్యూషన్కి ప్రాతిపదిక ఇండస్ట్రియల్ మోడర్న్ ఇండస్ట్రీస్కి స్టీలు, తర్వాత కోల్ మైనింగ్, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ, తర్వాత రైల్వేలు, మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆయనే పునాది వేయడం జరిగింది. ముఖ్యంగా భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాదే ఆయన. భారత మల్టీ అలైన్మెంట్ అంటున్న అలీన విధానాన్ని ఇచ్చి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీలుగా ఆయన ఎన్నదగడం. తర్వాత వరల్డ్ గ్రేటెస్ట్, అప్పుడు భారతదేశం అత్యంత పేదరికంలో ఉన్నప్పటికీ భారతీయులను చాలా జాగ్రత్తగా నడుపుతూ ప్రపంచంలో ఒక స్ట్రాంగెస్ట్ లీడర్గా, 3వ స్ట్రాంగెస్ట్ లీడర్గా ఆయన అవతరించాడనమాట. అప్పుడే విశ్వగురువుగా భారతదేశం అవతరించడం, డెమోక్రటిక్ ఎలక్షన్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీగా అవతరించింది. ఇప్పుడు నెహ్రూ అనమాట. ఈ నెహ్రూ విజయాలు తర్వాత ప్రధానిగా వచ్చిన, ఇప్పుడు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు చెప్దాం, తర్వాత ప్రధానిగా వచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన కేవలం 1 సంవత్సరం 200 రోజుల మాత్రమే ప్రధానిగా చేశాడు. తక్కువ కాలం కానీ తిరుగులేని ప్రధాని. జై జవాన్ జై కిసాన్ 1964-65 యుద్ధంలో తిరుగులేని విజయం, అమెరికాకి ఎదురొడ్డి నిలబడడం, తిరుగులేని ప్రధానిగా ఆయన మన్నలను అందుకోవడం. ముఖ్యంగా ఈయనకున్న గ్రేటెస్ట్ క్రెడిబిలిటీ, ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన 14 ప్రైమ్ మినిస్టర్లో ఎవరికీ లేని ఒక అంటే ఇంటిగ్రిటీ, స్వచ్ఛంగా పారదర్శక, అద్భుతమైన క్రెడిబిలిటీ, తర్వాత నిజాయితీ అనమాట. హానెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు లాల్ బహదూర్ శాస్త్రి. ఈ విషయంలో ఈయనకి తిరుగులేని విషయం ఉంది. ఏదైనా యాక్సిడెంట్ అయితే రైల్వే మినిస్టర్గా కూడా ఆయన రిజైన్ చేశారు. ఇప్పుడు ఏం జరిగినా రిజైన్ చేయకుండా నా పదవే ముఖ్యమంటూ కూర్చుంటున్నారు. ఆయనకి తిరుగులేని వ్యక్తి. ఆయన కారు లోన్ ఆయనే కట్టుకుని ప్రైమ్ మినిస్టర్ అవగానే అక్కడ కారు వదిలేసిన ఒక వ్యక్తి అనమాట. తిరుగులేని ప్రైమ్ మినిస్టర్. యుద్ధంలో ముందుండి నడపడం, ప్రపంచంలో ఇంతటి గొప్ప నేత ఉంటారా అన్నట్టు భారతదేశాన్ని ఆయన పరిపాలించడం జరిగింది. గ్రీన్ రెవల్యూషన్, ఇప్పుడు వైట్ రెవల్యూషన్, వర్గీస్ కురియన్ పశువుల పాకల పడుకుని ఈరోజు వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చారు. అమూల్ అనేది ఆయన యొక్క గ్రేట్నెస్. ఇప్పుడు ఈరోజు కూడు తింటున్నామంటే జై కిసాన్, అంటే యుద్ధ సమయంలో జై జవాన్ అంటారు, కానీ ఆయన జై జవాన్ ముందు జై కిసాన్ పెట్టారంటే ఆయన ముందు చూపు ఎంత ఉందో మనం చూసుకోవచ్చు. ఈరోజు కడుపు నిండా భారతదేశం ప్రపంచంలో అత్యధిక వ్యవసాయ దిగుబడులతో చక్కగా ఉందంటే, చైనా తర్వాత 2వ ప్లేస్లో ఉన్నామంటే దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ది లాల్ బహదూర్ శాస్త్రి కృషి చాలా ఉంది. కురియన్ని, చంద్రశేఖర్ని, స్వామినాథన్ లాంటి బయటికి తీసుకొచ్చారు అగ్రికల్చరల్ సైంటిస్ట్ని, గుర్తుపెట్టుకోవాలి. కానీ తక్కువ కాలం పరిపాలించిన ఆయన పరిపాలన అనేది ఒక అద్భుతమైన స్వర్ణ యుగం చరిత్ర అనేది చెప్పుకోవచ్చు. మరి ఎలాంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉంటారా? ఈయన కీర్తి. నెహ్రూ అలా అయింది, లాల్ బహదూర్. నెక్స్ట్ ఇందిరాగాంధీ. ఫస్ట్ రాంగ్ ఏంటంటే ఎమర్జెన్సీ 1975 నుంచి 77 వరకే భారత ఎమర్జెన్సీ పెట్టడం ఆవిడ యొక్క చీకటి యుగం. అది ఒక బ్యాడ్ నేమ్ అనమాట. కాబట్టి ఆవిడ ఎంత సాధించినా వెనకాల అది ఉండిపోతూ ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. కానీ ఆవిడ పరిపాలన ఒక అద్భుతమైన పరిపాలన. ఇప్పుడు రామచంద్ర గుహ అంటారు నెహ్రూ తర్వాత స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే ఇందిరా అని. ఒక అద్భుతమైన పరిపాలన. ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అనే స్థాయికి వెళ్ళిపోయింది. ముఖ్యంగా 1974లో ఆటమిక్ టెస్టులు చేయడం. ఏది 1998లో వాజ్పేయి చేసిన టెస్టులకి 24 సంవత్సరాల ముందే ఆవిడ న్యూక్లియర్ టెస్టులు చేయడం, గుర్తుపెట్టుకోవాలి. నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి వేసిన పునాదులను ఉపయోగించి ఆవిడ న్యూక్లియర్ టెస్ట్ ఇండియాని ఈరోజు న్యూక్లియర్ పవర్గా నిలిపిన ఘనత ఇందిరాకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గ్రీన్ రెవల్యూషన్కి పరిపూర్ణమైన షేప్ ఇచ్చింది ఇందిరాగాంధీ. ఈరోజు పూర్తిగా స్వయం సమృద్ధి వచ్చిందంటే ఇందిరాగాంధీ. తర్వాత సామాజికంగా చూస్తే ఫార్ములా అనేది అభివృద్ధికి ఒక నమూనా ఆవిడ ఇవ్వగలిగింది. తర్వాత చూస్తే బ్యాంకులను నేషనలైజ్ చేసి ఈ రోజుకి కూడా ఎంత ప్రపంచీకరణ ఫాలో అయినా బ్యాంకుల నేషనలైజేషన్ ఇప్పటికీ కూడా మన SBI అన్నీ కూడా ఇలా పెట్టుకుంటున్నామంటే ఆవిడ కీర్తి అనమాట. అందుకని ఇందిరాని ఇప్పటికీ కూడా భారతీయులు మర్చిపోరండి. ఒక అద్భుతమైన ప్రగతి. తర్వాత స్పేస్లో న్యూక్లియర్ ఇంకా టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లడం. తర్వాత ఇందిర ఇప్పటి వరకే స్వతంత్ర భారత చరిత్రలోనే ఒక స్ట్రాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తారు విదేశాంగ నేతల్లో. ఎందుకంటే పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి అమెరికాని డైరెక్ట్గా ఎదుర్కొని 2 ముక్కలు చేయడం అనమాట. ఇది USSR కూడా చేయలేదు ఇంతవరకే. అసలు ఆ విజయం, అసలు ఇందిరాగాంధీ వ్యక్తిత్వాన్ని, ఆమె ధైర్య సాహసాలని, అసలు భారతదేశంలో ఒక స్త్రీ అపరకాళిగా మారిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ప్రపంచం ఎదురు చూసిందనమాట. అందుకే ఇందిరాని ఇప్పటికీ మెచ్చుకుంటారు. ఆవిడతోనే కంపేర్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ మోడీ గారిని యుద్ధం చేసిన చూసుకోండి. అందువల్ల ఒక తిరుగులేని ప్రైమ్ మినిస్టర్. కాకపోతే ఈ ఎమర్జెన్సీ పెట్టడం వల్ల ఆవిడికి చీకటి అధ్యాయం ఉంటుంది.
కాబట్టి ఈవిడ మూడవది. తర్వాత వచ్చింది మొరార్జీ దేశాయ్. మొరార్జీ దేశాయ్ చాలా రూరల్ ఇండస్ట్రీ ఇవన్నీ చేసిన పెద్ద ఘన విజయాలు అయితే మనం చెప్పుకోలేం. తర్వాత పివి నరసింహ, తర్వాత చాలా మంది రావడం జరిగింది. తర్వాత చిన్న చిన్న చరణ్ సింగ్ అని పక్కన పెడితే నెక్స్ట్ రాజీవ్ గాంధీ 5 సంవత్సరాల 32 రోజులు. కానీ ఈయన యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. కానీ ఈయన 21 సంవత్సరాలు ఉన్న ఓటు హక్కుని 18 సంవత్సరాలు తీసుకొచ్చి ఒక అద్భుతమైన ప్రజాస్వామ్యాన్ని ఇంకా పరిపుష్టం చేశాడు. ఇప్పుడైతే ఇంకా డిమాండ్ ఉంటుంది, 18 నుంచి 16 తగ్గించాలని డిమాండ్ కూడా ఇప్పుడు వినపడుతుంది. ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఇంకా పరిపుష్టం చేశారు. తర్వాత కంప్యూటరైజేషన్, ఎకనామిక్ రిఫార్మ్స్కి ఆయనే ముందే పునాది వేయడం జరిగింది ఎక్కడి నుంచో వచ్చి. తర్వాత ఎలక్ట్రానిక్ పాలసీ, ఇండియా ఈ రోజు ఎలక్ట్రానిక్ హబ్గా ఉందంటే ఆయన విధానం అని చెప్తారన్నమాట. తర్వాత ఫారిన్ పాలసీలో కూడా చైనాతో మళ్ళీ పెట్టి ఆయన కూడా మళ్ళీ పునరావృతం చేశారు. తర్వాత శ్రీలంక విషయంలో కొన్ని తప్పుడు అడుగులు వేయడం జరిగింది, దానికోసం ఈయన అసాసినేషన్ కూడా చేయడం జరిగింది. కానీ ఒక యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్గా వచ్చి 10th షెడ్యూల్, తర్వాత ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలకి బిల్లులు ప్రవేశపెట్టడం, ఇవి గొప్ప విజయాలుగా రాజీవ్ గాంధీలో చూడవచ్చు. కాకపోతే అయోధ్య క్రైసిస్ అనేది ఈయన కాలంలోనే మాస్క్ని ఇక్కడ హిందువు చేయడం అనేది ఆయన వల్లే ఆర్ఎస్ఎస్ పట్టుకుంది అనే ఒక అపవాదు, అప్పీజ్మెంట్ పాలిటిక్స్ అనేది ఈయన మీద ఉన్నాయి అనుకుంటే కొంచెం అపవాదులు ఉన్నాయి. తర్వాత పరిపాలనలో ఏంటంటే డిఫరెంట్గా రీజనల్ పార్టీస్ని డిఫరెంట్ చూడడం వల్ల ఇక్కడ ఎన్టీఆర్ గవర్నమెంట్ పైకి రావడం అనేది కూడా ఈయన కాలంలో మనం చూస్తూ ఉంటామండి. తర్వాత ఇవి కాకపోతే ఒక గొప్ప ప్రధానిగా రాజీవ్ గాంధీ మాత్రం సుస్థిర స్థానం, ఈ కంప్యూటరైజేషన్ కొత్త వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకురావడంలో ఆయన యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. తర్వాత మనకి ఏంటంటే చాలా విపి సింగ్ అందరూ వస్తారు, అంతటి కాదు. కాకపోతే పివి నరసింహరావు నెక్స్ట్ చూసుకోవాలి. పివి నరసింహరావు భారతదేశానికి నెహ్రూ తర్వాత రెండోసారి భారతదేశానికి ఊపిరివదిన ఆయన. స్వతంత్ర ఉద్యమంలో రెండవ స్వతంత్రం భారతదేశానికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1991 ఆర్థిక సంక్షోభాన్ని చాలా జాగ్రత్తగా ఆయన ఎక్స్పీరియన్స్తో గొట్టెక్కించిన ఒక అద్భుతమైన ప్రధాని ఎవరంటే పివి నరసింహరావు. ఎక్కడో మన్మోహన్ తీసుకొచ్చి, కాబట్టి ఆ విషయంలో ఇంకా తిరుగులేని స్థానం పివి నరసింహరావుకు ఉంటుంది. తర్వాత ఎకనామిక్ న్యూక్లియర్ టెస్టులు చేయడానికి ప్రయత్నించారు, కానీ ఆయన పక్కన పెట్టారు. దాన్ని వాజ్పేయి నెక్స్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈయన విజయం ఏంటంటే ఈయనకు ముందు మండల్ మందిర్ మార్కెట్ అనుకుంటూ భారతదేశం ఒక సంక్షోభంలోకి వెళ్ళిందని బయట తీసుకొచ్చారు. తర్వాత భారతదేశం ఎదుర్కొంటున్న భయంకరమైన ఫారిన్ పాలసీ, ఎందుకంటే యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయిపోయింది. దాని ఫలితం లుక్ ఈస్ట్ పాలసీ అని ఒక వెస్టర్న్ వైపు మళ్ళీ తిరగడం, అమెరికా వైపు ఒక అద్భుతమైన ఫారిన్ పాలసీ, ఒక న్యూ డైరెక్షన్ భారత విదేశాంగ విధానానికి పివి నరసింహరావు ఇచ్చారు. తర్వాత రాజకీయ సుస్థిరత, అంత కొయిలేషన్ ఎరాలో కూడా 5 సంవత్సరాల పాటు సుమారు భారతదేశాన్ని పరిపాలించి కొయిలేషన్ గవర్నమెంట్ని ఎలా ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆయన ఇచ్చిన లెసనే తర్వాత వాజ్పేయి, ఇప్పుడు మోడీ గారు ఇప్పుడు ఎన్ని పాల్గొన్నారన్నమాట. ఒక అద్భుతమైన రాజనీతిజ్ఞుడిగా ఆయన పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి పివి నరసింహరావు. తర్వాత మన్మోహన్, వాజ్పేయి పాలన. ఈ వాజ్పేయి పాలన కూడా సుమారు 6 సంవత్సరాలు నడిచింది. వాజ్పేయి పాలన కూడా మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ కాలం పరిపాలించిన వ్యక్తి. ఒక కొయిలేషన్ ఎరాని పివి నరసింహరావుకి సమావుజ్జీవిగా ఆయన నడపడం, తర్వాత న్యూక్లియర్ టెస్టులు చేయడం, అమెరికాకి ఎదురొడ్డి నిలబడడం, ఆయన ఆర్థిక ఆంక్షలు అమెరికా విధించిన తర్వాత ఆ టైంలో భారతదేశాన్ని ఈ పివి నరసింహరావు తీసుకొచ్చిన ఎల్పిజి పాలసీని, ప్రపంచీకరణ పాలసీని ముందుకు నడిపించి భారతదేశానికి ఒక పునాది ఆ టైంలో ఇవ్వడం జరిగింది. 1998 నుంచి 2004 వరకు. ఇది ఒక కాంగ్రెసేతర ప్రధాని ఇంత అద్భుతంగా పరిపాలించడం అనేది, అది కూడా 23-24 పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం ఆయన యొక్క గొప్ప పరిణతికి నిదర్శనం. ఆయన కూడా ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్లో, ఆయన కూడా ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో. తర్వాత మన్మోహన్ 10 సంవత్సరాలు పరిపాలించిన అక్కడ ఏంటంటే ఎన్నో ఆర్థిక సంక్షోభాలు వచ్చినాయి. ముఖ్యంగా 2008 ఆర్థిక సంక్షోభం. ఈ పరిస్థితుల్లో ఆయన ముందుండి నడిపించడం, యుఎస్ ఇండియా న్యూక్లియర్ ట్రీటీని చేయడం, తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఒకటి, సర్వశిక్ష అభియాన్ ఒకటి, తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ ఫుడ్ రైట్ టు ఫుడ్ అనే ఒక యాక్ట్ ఒకటి, ఒక అద్భుతమైన సంక్షేమ పథకాలు. ఈరోజు భారతదేశం సంక్షేమ రాజ్యంగా ముందుకెళ్తున్న సర్వశిక్ష అభియాన్, ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత ఫారెస్ట్ రైట్స్, తర్వాత మైనారిటీకి సంబంధించి ఈ హక్కులన్నీ కూడా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియాగా చెప్పుకున్న మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని పివి నరసింహరావు లేగా మన్మోహన్ సింగ్ తీసుకురావడం జరిగింది. ఈ 10 సంవత్సరాల పాలన కూడా అద్భుతమైన పాలన. కాకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎకనామిస్ట్ ఉన్నాయి, ఎకనామిక్ డెవలప్మెంట్లో డిస్టర్బెన్స్ వచ్చిందనమాట. ఈ కొయిలేషన్ ఎరా లేకపోతే సూపర్ ప్రైమ్ మినిస్టర్ అనేది ఉండడం వల్ల ఇది ఒక క్రిటిసిజం అనమాట. ఆయన కూడా ఒక గొప్ప ఆ టైంని ముందుకు నడిపించడమే గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చింది మోడీ. ఇప్పుడు మోడీ పరిపాలన మనం అంతా చూస్తున్నాం. మోడీ యొక్క అంతకుముందు నెహ్రూ నుంచి
మన్మోహన్ సింగ్ దాకా ఉన్న 13 ప్రైమ్ మినిస్టర్ల ముందుకి తీసుకెళ్లడం ఏం జరిగింది. కాకపోతే నత్తగా జరుగుతుంది, కానీ ఈయన యొక్క పరిపాలన మొత్తం స్వతంత్ర భారత చరిత్రలో ఒక గొప్ప పరిపాలనగా తీసుకోవచ్చు. ఈ విధంగా 14 ప్రైమ్ మినిస్టర్ల యొక్క గొప్పతనం చూస్తే అసలు ఎవరు నెంబర్ 1 ప్రైమ్ మినిస్టర్ అంటే ముందు చెప్పాను, నెహ్రూ నుండి మోడీ దాకా నేను చెప్పడం జరిగింది. యాజ్ పర్ మై అసెస్మెంట్ అనమాట. నేను చెప్పాను ఏ ప్రాతిపదిక తీసుకోవాలంటే రాజ్యాంగం ఒకటి, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పరిపాలించారా అనేది ఒకటి తీసుకోవాలి. మరి ఇందిరా ఎమర్జెన్సీ పెట్టింది, తర్వాత అప్రజాస్వామ్యం అని చాలా మీద ఆరోపణలు ఉన్నాయి. ఎంత కాలం అనేది ఇంపార్టెంట్ కాదు. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, సమ్మిళిత అభివృద్ధి, అన్ని ప్రాంతాల అభివృద్ధి, విధానం, నేషనల్ సెక్యూరిటీ, ఈ ఆల్ ఇష్యూస్, వ్యవసాయం, అన్ని రంగాలు మనం తీసుకుంటే మొట్టమొదటి ర్యాంక్ ఇది ఫస్ట్ ర్యాంక్ అనేది ఇట్ గోస్ టు నెహ్రూ అండి. ఎందుకంటే రాజ్యాంగ రచన చేయడం, దాన్ని అమల్లోకి తీసుకురావడం, 3 ఎలక్షన్స్ పెట్టడం, ఇప్పుడున్న ఐఐటి ఎడ్యుకేషను, ఇస్రో, ఇప్పటికీ గొప్పగా చెప్పుకున్న ఐఐటీలు, ఎడ్యుకేషను, వ్యవసాయం, గ్రీన్ రెవల్యూషను, ఇప్పుడు భారతదేశం ప్రపంచ శక్తుల్లో ఒక శక్తిగా ఉండడానికి కావాల్సిన అన్ని పునాదుల్ని తీసుకొచ్చింది నెహ్రూ. 250 సంవత్సరాల బ్రిటిష్ కూడా, అంతకుముందు ముస్లిం పాలన 1500 సంవత్సరాల భారతీయులు భారతదేశాన్ని ఏలుకోలేనప్పుడు ఈయన మొట్టమొదటి ప్రధానికి వచ్చారు. అదేదో ప్రకృతి వరప్రసాదం అని చెప్పుకోవచ్చు. ఆయన ఇచ్చిన ప్రాతిపదిక మీదే మిగిలిన వాళ్ళు అందరూ పనిచేశారు కాబట్టి మొట్టమొదటి స్థానం నెహ్రూకే వెళుతుంది. చాలా చరిత్రకారులు, రామచంద్ర గుహ, చాలా చరిత్రకారులు కూడా ఈ విషయాన్ని మాట్లాడతారు. నేను మాట్లాడిందే కాదనమాట. తర్వాత ప్రైమ్ మినిస్టర్లు అందరూ కూడా ఆయన పునాది మీద పనిచేసిన వాళ్ళు. ఆయన్ని దాటడం అనేది అసంభవంగా చెప్పుకోవచ్చు. మొట్టమొదటి ర్యాంక్ అయితే నెహ్రూకి వెళ్ళిపోతుంది.